దేశ రాజధాని ఢిల్లీ మరోసారి ఓ కీలక నిరసనకు వేదికగా మారింది. ఒకవైపు నీటి పరీక్షలపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అనుమానాలు, మరోవైపు విద్యా వ్యవస్థలో పారదర్శకతపై ప్రశ్నలు. ఇవన్నీ ఇప్పుడు ఓ వ్యక్తి నిరాహార దీక్షతో మరోసారి జాతీయ చర్చకు దారితీశాయి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ జంతర్ మంతర్ వద్ద నిరవాధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఢిల్లీ హైకోర్టు కూడా జోక్యం చేసుకుంది. అసలు ఈ దీక్ష ఎందుకు? సోనం వాంగ్చుక్ డిమాండ్లేంటి? కాక్రోచ్ జనతా పార్టీ పాత్ర ఏంటి? ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? దేశవ్యాప్తంగా ఈ అంశం ఎందుకు చర్చనీయాంశమైంది? వాచ్ ది స్టోరీ. జంతర్ మంతర్ దేశంలో ప్రజాస్వామ్య నిరసనలకు ప్రతీకగా నిలిచిన ప్రదేశం. అదే జంతర్ మంతర్ ఇప్పుడు మరోసారి జాతీయ రాజకీయాల దృష్టిని ఆకర్షిస్తోంది. పర్యావరణ ఉద్యమకారుడు, విద్యా సంస్కరణల కోసం నిరంతరం గొంతెత్తుతున్న సోనం వాంగ్చుక్ ఇక్కడే నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ దీక్షకు ప్రధాన కారణం నీట్ యూజీతో పాటు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష నిర్వహణలో చోటు చేసుకుంటున్న అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేయటం. వాంగ్చుక్ మద్దతు ఇస్తున్న ఈ ఉద్యమానికి సోషల్ మీడియాలో సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ అంటే సీజేపీ నేతృత్వం వహిస్తోంది. ఈ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు పరీక్షల నిర్వహణలో పారదర్శకత తీసుకురావాలని, విద్యార్థుల భవిష్యత్తు ఆటలాడే వ్యవస్థను పూర్తిగా సంస్కరించాలని ఉద్యమకారులు కోరుతున్నారు. జూన్ 28న ప్రారంభమైన ఈ నిరాహార దీక్ష రోజులుగా గడిచే కొద్దీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రతిరోజు ఆరోగ్య పరీక్షలు జరుగుతున్నప్పటికీ సోనం వాంగ్చుక్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తున్నట్టు వైద్యులు వెల్లడిస్తున్నారు. ఆయన ఇప్పటికే 8 నుంచి 9 కిలోల వరకు బరువు కోల్పోయినట్టు వైద్య బులెటిన్ చెబుతున్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పదే ప్రమాదకర స్థాయికి పడిపోవటం, కండరాల బలహీనత, తరచూ కళ్ళు తిరగటం, నడవటంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు పేర్కొన్నారు. అయితే తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలపైన వాంగ్చుక్ స్పందించారు. బయటకు బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ తన సంకల్పం మాత్రం ఏమాత్రం తగ్గలేదని చెప్పారు. తాను వ్యక్తిగతంగా పోరాటం చేయటం కాదని, దేశంలోని కోట్లాది విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ దీక్ష చేస్తున్నానని స్పష్టం చేశారు. ప్రభుత్వం చర్చలకు ముందుకు వస్తేనే ఈ ఉద్యమం లక్ష్యాన్ని చేరుకుంటుందని అన్నారు. ఈ పరిణామాల మధ్య ఢిల్లీ హైకోర్టు కీలకంగా స్పందించింది. ఒక పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రతి పౌరుడి ప్రాణం అత్యంత విలువైనదని స్పష్టం చేసింది. నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ ఆరోగ్యాన్ని రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంది. ఇకపై ప్రతిరోజు ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైతే వెంటనే వైద్య చికిత్స అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తూనే ప్రాణరక్షణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయరాదని కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు జోక్యం తర్వాత ఈ అంశం మరింత జాతీయ చర్చకు దారితీసింది. ఒకవైపు ప్రభుత్వం వైద్య సహాయం అందించేందుకు సిద్ధమని చెప్తుండగా, మరోవైపు ఉద్యమకారులు మాత్రం అసలు సమస్యపై ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. చర్చలకు ఒక ప్రతినిధిని కూడా పంపకపోవటం తమను తీవ్రంగా నిరాశపరిచిందని సీజేపీ నాయకులు అంటున్నారు. ఈ ఉద్యమానికి రాజకీయ మద్దతు కూడా క్రమంగా పెరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ జంతర్ మంతర్కు వెళ్లి సంఘీభావం ప్రకటించారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిషి కూడా వాంగ్చుక్ ను కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రే, డీఎంకే ఎంపీ కన్మోళి సహా పలువురు నాయకులు వాంగ్చుక్ దీక్ష విరమించాలని కోరుతూ అదే సమయంలో ప్రభుత్వం చర్చలకు ముందుకు రావాలని సూచించారు. అయితే ఈ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన వైఖరిలో మార్పు చూపలేదు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
కాక్రోచ్ జనతా పార్టీతో పాటు ఉద్యమానికి మద్దతు ఇస్తున్న వారిపైన ఆయన విమర్శలు చేశారు. దేశ అభివృద్ధిని అడ్డుకునే శక్తులు ఇలాంటి ఉద్యమాలకు మద్దతు ఇస్తున్నాయని వ్యాఖ్యానించారు. దీంతో రాజకీయ విమర్శలు మరింతగా ముదిరాయి. సోనం వాంగ్చుక్ మాత్రం తన పోరాటాన్ని కేవలం మంత్రి రాజీనామాకే పరిమితం చేయటం లేదు. విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకురావాలని, పరీక్షల నిర్వహణలో పూర్తి స్థాయిలో పారదర్శకత ఉండాలని, పేపర్ లీకేజీలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తును రాజకీయాలకు అతీతంగా చూడాలని ఆయన పదే పదే చెప్తున్నారు. ఈ ఉద్యమంలో మరో ముఖ్య అంశం లడాక్ ప్రజల హక్కుల పరిరక్షణ. గత కొంతకాలంగా లడాక్ రాజ్యాంగ పరిరక్షణ, పర్యావరణ రక్షణ, స్థానిక ప్రజల హక్కుల కోసం వాంగ్చుక్ పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు విద్యా వ్యవస్థలో పారదర్శకత అంశాన్ని కూడా అదే ఉద్యమంతో అనుసంధానిస్తూ జాతీయ స్థాయిలో చర్చకు తీసుకువచ్చారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన ప్రతి పౌరుడి హక్కు అని, ప్రభుత్వం ప్రజల గొంతు వినాల్సిన బాధ్యత ఉందని చెప్తున్నారు. తన ఆరోగ్యం క్షీణిస్తున్న, ఉద్యమం ఆగబోదని స్పష్టం చేసిన వాంగ్చుక్ జూలై 20న నిర్వహించనున్న చెలో సంసద్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని విద్యార్థులు, యువత, సామాజిక సంస్థలకు పిలుపునిచ్చారు. సమస్యను నేరుగా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో కూడా ఈ ఉద్యమం విస్తృత చర్చకు దారితీసింది. సోనం వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్ అనే పదం గూగుల్ ట్రెండ్లో చోటు సంపాదించింది. వేలాది మంది నెటిజన్లు ఆయన ఆరోగ్యంపైన ఆందోళన వ్యక్తం చేస్తుండగా మరికొందరు విద్యా వ్యవస్థలో సంస్కరణలు తప్పనిసరి అని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం, ఉద్యమకారుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కూడా ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ఉద్యమం ఇప్పుడు ఒక వ్యక్తి దీక్షకు దాటి దేశ విద్యా వ్యవస్థలపై ప్రజల విశ్వాసం, పరీక్షల పారదర్శకత, ప్రభుత్వ జవాబుదారీతనం వంటి పెద్ద ప్రశ్నలను ముందుకు తెచ్చింది. ప్రభుత్వం చర్చలకు వస్తుందా, లేక ఉద్యమం మరింత ఉధృతం అవుతుందా? హైకోర్టు ఆదేశాల తరువాత కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? సోనం వాంగ్చుక్ ఆరోగ్యం ఎలా ఉంటుంది? జూలై 20న పార్లమెంటు మార్చి ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే ప్రశ్నలకు రాబోయే రోజుల్లోనే సమాధానాలు దొరికే అవకాశం ఉంది. ఒకవైపు ఆరోగ్యం క్షీణిస్తున్న ఉద్యమకారుడు, మరోవైపు తన నిర్ణయంతో మార్పు లేదంటున్న ప్రభుత్వం, మధ్యలో ఆందోళన చెందుతున్న లక్షలాది విద్యార్థులు, జోక్యం చేసుకున్న న్యాయస్థానం, ఇవన్నీ కలిపి ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యమైన అంశంగా మార్చాయి. ఇప్పుడు అందరి దృష్టి ప్రభుత్వ స్పందనపైనే, అలాగే సోనం వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిపై నిలిచింది. సోనం వాంగ్చుక్ దీక్ష ఒక వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు, దేశ విద్యా వ్యవస్థపై నమ్మకం, ప్రభుత్వ జవాబుదారీతనం, ప్రజాస్వామ్య నిరసనల ప్రాధాన్యతకు సంబంధించిన చర్చగా మారింది. ప్రభుత్వం చర్చలకు ముందుకొస్తుందా, లేక ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చుతుందా? ఢిల్లీ హైకోర్టు ఆదేశాల తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిగా మారింది.